ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు రైతు సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సాగుదారులు తలపెట్టే ప్రతి కార్యం సకల విఘ్నాలను తొలగించే ఆ దేవదేవుడు విఘ్నేశుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని కోరుకుంటూ ఇవాల్టి మన బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. మిద్దె తోటలు, రూఫ్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఇలా ఏ పేరుతో పిలిచినా ఇవే ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదపు బాటలుగా మారుతున్నాయి. తమ అభిరుచికి తగ్గట్టుగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందమైన మిద్దె వనాలను నిర్మిస్తూ ఓవైపు తమ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు నగరాల్లో మితిమీరుతున్న కాలుష్యాన్ని నిర్మూలిస్తూ మిద్దె సాగుదారులు సామాజిక సేవ చేస్తున్నారు. ఇదే విధంగా బెజవాడలో తన బంగ్లా మీద బంగారు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకటేశ్వర్లు. మరి ఇవాల్టి కార్యక్రమంలో వెంకటేశ్వర్లు గారి మిద్దె తోట అందాలను మనము ఆస్వాదిద్దాం. విజయవాడలో కూడా జి వెంకటేశ్వర్లు అనే ఆయన ఒక మిద్దె తోటను కూడా మెయింటైన్ చేస్తున్నారు. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మన హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రోగ్రాంలో ప్రత్యేకంగా చూద్దాం. మిద్దె తోటలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ మిద్దె తోటలో ఆయన సకుటుంబ సమేతంగా ఈ మిద్దె తోటకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తం ఆయన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు ఒకసారి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు యాక్చువల్గా మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎందుకు దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి? నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వర్లు. నేను రైల్వేలో గూడ్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. అయితే మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కొంత మా మిస్సెస్కి కొంత ఎనీమియా ప్రాబ్లం ఉండడం వలన కనీసము ఆకుకూరలు ఎక్కువ తినమని డాక్టర్ గారు చెప్తే, ఆకుకూరలు మీద మనం ఒక్కోసారి చూసినప్పుడు ఆ కెమికల్స్ జల్లుతారు, అవి చూసినప్పుడు వాటి భయం వేసి కనీసం ఆకుకూరలు పెంచుకుందాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టామండి. దాని తర్వాత ఈ యూట్యూబ్లు చూసిన తర్వాత చెప్పిన తర్వాత అన్నీ మనం పండించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మొదలుపెట్టి 4 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఈ 4 సంవత్సరాల్లో మేము కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, అలాగే పళ్ళ మొక్కలు, అన్ని దుంపకూరలతో సహా దీని ప్రయత్నాలు చేసామండి. ఇందులో చాలా వరకు మేము సక్సెస్ అయ్యాము. ఈ 4 ఏళ్లలో కొన్ని ఫెయిల్ అయ్యాము, అవి మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాము. దీంతో బట్టి మాకు తెలిసింది ఏంటంటే, మొత్తము ఏవైతే ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, మనం దాన్ని అనుగుణంగా మనం కష్టపడితే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో సహా మనకు దుంపకూరలు, పళ్ళు ఏవైనా సరే, ఇవాళ డ్రాగన్ ఫ్రూట్, అంజీరు ఏవైనా ద్రాక్ష పళ్ళతో సహా పైన పండించేస్తున్నారు. సో మనం ప్రయత్నం చేస్తే కానిదేమీ లేదు. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మాకు ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మేము తిరుగుతున్నప్పుడు, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం. రెండోది మాకు శారీరక శ్రమ, ఈ యోగాలు, ఎక్సర్సైజులు ఏం అక్కర్లేదండి, మాకు ఇది ఒకటే సరిపోతుంది. దీనివల్ల కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటున్నాము, మెంటల్ పీస్నెస్ వస్తుంది. విజయవాడలోని గుడిమెట్ల వారి వీధిలో ఉంటున్న వెంకటేశ్వర్లు రైల్వే గూడ్స్ డ్రైవర్. ఈయనకు చిన్నప్పటి నుంచి పచ్చటి మొక్కలంటే ప్రాణం. అయితే వృత్తిరీత్యా తీరిక దొరక్క మొక్కల పెంపకం వైపు ఆసక్తి చూపలేదు. అయితే తన భార్యకొచ్చిన అనారోగ్యంతో ఆకుకూరలు తినాలని వైద్యులు సూచించడంతో మార్కెట్లో లభించే హానికారక రసాయనాల ఆహారాన్ని కొనేందుకు ఇష్టపడని ఈ సాగుదారు మేడ మీద ఆకుకూరలు పండించడం మొదలుపెట్టారు. అది దినదినాభివృద్ధై నేడు ఓ మిద్దెవనంగా మారింది. మొదలు పెడుతున్నప్పుడు మాకు కొంత ఈ స్లాబ్ పాడైపోతుందని, ఈ వెయిట్ ఎక్కువైపోతుందని చాలా భయపెట్టారు చాలామంది. మేము మొదట్లో తర్వాత ఇంజనీర్ని కాంటాక్ట్ చేశాను నేను, మా తెలిసిన వాళ్ళని. ఇది మనం కట్టుకున్న ఇల్లు ఇంచుమించుగా ఒక స్క్వేర్ ఫీట్కి 200 కేజీలు 300 కేజీలు బరువు అవుతుందండి. ఆ భయం ఏమీ లేదు. తర్వాత స్లాబ్ పాడైపోకుండా ఈ కింద మనం ప్రతిదీ కూడా మీరు ఏదైనా సరే స్లాబ్కి కింద దానికి డైరెక్ట్గా తగలకుండా ఉంటే చాలండి. వర్షం నీళ్ళు పడతాయి, తర్వాత స్లోపు సరిగ్గా చూసుకోవాలండి, వాటర్ నిలబడకుండా ఉంటే చాలు, ఆరిపోతుంది, ఏమీ కాదండి స్లాబు.
సో అది మనం ఈ ఒక్క టిప్ తీసుకుంటే చాలు, స్లాబ్ ఇది అవుతుంది. అలాగే వెయిట్ కాన్సెప్ట్ కూడా మనం ఏంటంటే ఈ మట్టి మిశ్రమం తయారు చేసుకున్నప్పుడు అందులో కోకోపీటు, లేకపోతే రంపం పొట్టు, లేకపోతే వేరుశనక్కాయ తొక్కులు మాడించినవి, ఊక ఇలాంటివి ఒక పాలు, తర్వాత మట్టి, ఎర్రమట్టి, నల్లమట్టి వాడకూడదండి. నల్లమట్టి వాడి ఫస్ట్లో వాడాను నేను, అది వేరుని నొక్కేస్తుంది, అంచేత నల్లమట్టి కుండీలో పనిచేయదండి. ఎర్రమట్టి, కోకోపీటు, తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ బాగా మాగిపోయినటువంటి పశువుల పేడ కానీ మూడు వంతులు తీసుకొని ఈ మనం వేసిన ఈ వాటర్కి చెమ్మకి పురుగు వస్తుంది కాబట్టి వేపపిండి ఒక 5% 10% వేస్తే ఇది యూనివర్సల్ సాయిల్ అండి. ఇలాగే మెయింటైన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇంకా మన కిచెన్ కంపోస్ట్ కానీ, తర్వాత ఎగ్సెల్ పౌడర్ కానీ, ఎగ్స్ ఆడించేసి పౌడర్ కానీ, అట్టిపండు తొక్కలు ఆడించి పౌడర్ కానీ, ఇలాగంటే ఫాస్ఫరస్ కోసం అని రకరకాలు వేసుకుంటూ వెళ్తున్నాము. అవి అలా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఆ విధంగా ప్రాబ్లం లేదండి, మీకు ఎంత బరువైనా పెట్టుకోవచ్చు. మనకి మామూలుగా కూరగాయ మొక్కలు అనుకోండి, ఈ 10 లీటర్ల పెరుగు బకెట్లు లాంటివి సరిపోతాయి. 10 లీటర్ల పెరుగు బకెట్లు ఇలాంటివి ఒక గోరుచిక్కుడుకాయ మొక్క కానీ, ఒక బెండకాయ మొక్క కానీ, ఒక వంకాయ మొక్క కానీ, ఒక టమాటా మొక్క కానీ ఈజీగా సరిపోతాయండి. టెర్రస్ గార్డెన్ తెలియకుండానే మనకు చాలా మేలు చేస్తుందని వెంకటేశ్వర్లు చెబుతున్నారు. మొదటగా కూరగాయలు, పండ్ల కోసం మార్కెట్కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని అంటున్నారు. అందుకు వాడే వాహనం, దానికి ఇంధనం, తద్వారా వెలువడే వాయు కాలుష్యాన్ని, సమయాన్ని ఆదా చేసిన వారమవుతామని చక్కగా వివరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాస్త సమయాన్ని మిద్దె తోటలో గడిపితే శరీరానికి కావాల్సిన చక్కని వ్యాయామం జిమ్లకు వెళ్లకుండానే లభిస్తుందంటున్నారు. అలాగే మానసిక ప్రశాంతతతో పాటు ఆహ్లాదకరమైన జీవితం సొంతమవుతుందంటున్నారు. మనము అసలు మిద్దె తోట మీద మనం కష్టపడి పెంచుకునేదే కెమికల్స్, రసాయనరహితమైనటువంటి, అలాగే ముఖ్యంగా క్రిమిసంహారక మందులు, పెస్టిసైడ్స్ అనేది చాలా డేంజరస్ అండి. అవి మనకి క్యాన్సర్ కానీ, లేకపోతే మన ఇమ్యూనిటీ పవర్ దెబ్బతీయడానికి కానీ కారణమైనటువంటివి అవేనండి. సో అవి మనము రెండు లేకుండా మనం చేసుకోవడం వలన మనకి ఆరోగ్యంతో పాటు, అలాగే ఈ మన ఏవైతే మన ఈ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ వేస్ట్, ఆల్మోస్ట్ మేము ఇల్లు కట్టుకుని 4 సంవత్సరాలు అయిందండి. ఈ 4 సంవత్సరాల్లో మేము కూరగాయల తొక్కలు కానీ, పళ్ళ తొక్కలు కానీ, టీ పొడుం కానీ, ఎగ్ షెల్స్ కానీ ఏవి కూడా బయట పడేయలేదండి. ఇవన్నీ కూడా కంపోస్ట్ చేస్తున్నాం. దానివల్ల చెత్తని సెగ్రిగేట్ చేయడం వలన ఏమవుతుందంటే అండి, భూమి మీద మనం చేసేటువంటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోగాలకి, వైరస్ కానీ కారణం ఏంటంటే మనం చెత్తని కలిపి పడేస్తున్నాం. కనీసం మనం వెట్ట వేస్టేజ్ మనం వాడుకోగలిగితే దానివల్ల మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి. మొక్కలు అన్నిటి కూరగాయల చెత్తలో అన్ని మైక్రో న్యూట్రియన్స్, ప్రైమరీ న్యూట్రియన్స్, సెకండరీ అన్నీ దొరుకుతాయండి. ఆకుకూరల నుంచి ఆనపకాయల వరకు అన్నీ ఇంటిపైనే లభిస్తాయి. కరోనా లాక్డౌన్ సమయంలో అయితే అసలు బయట మార్కెట్లపై ఆధారపడకుండా తోటలో పండిన కూరగాయలనే తిన్నామని ఈ సాగుదారు చెబుతున్నారు. అయితే మిద్దె సాగు ప్రారంభించే క్రమంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయని, కానీ ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించాలన్న ప్రయత్నాన్ని మాత్రం వీడలేదంటున్నారు. మొదటి ఏడాది 2 ఏళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డామండి. మా వరకే సరిపోయేవి. ఇప్పుడు 1కి 10 మొక్కలైన తర్వాత వంకాయలు కానీ, దొండకాయలు కానీ, కాకరకాయలు కానీ ఇలాంటివి ఏంటంటే మాకు సరిపడిన తర్వాత చుట్టుపక్కల మా స్నేహితులకి, కాలనీలో వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకి ఇస్తుంటామండి. అలాగే ఆకుకూరలు అనుకోండి, బచ్చల కూర, తోటకూర ఇలాంటివి అయితే అవి ఎక్కువ వస్తాయి. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తుంటామండి. బచ్చల కూర అయితే విపరీతంగా వస్తుంది. తోటకూర కానీ ఇవేవో ఒక్కసారి బచ్చల కూర కానీ, తోటకూర కానీ మీరు ఒక్కసారి వేస్తే మీ మిద్దె తోటలో మీరు మళ్ళీ విత్తనాలు ఎక్కలేదు, అవే పడి వచ్చేస్తాయి. అవి చాలా విపరీతంగా వచ్చేస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మాకు పెంచేటప్పుడు కొన్ని అసలు ఆ ఆకుకూరలను తెలియదు, చాలా కలుపు మొక్కలను తీసేవాళ్ళం. దానికి ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మీరు చూస్తే పునర్నవ అంటారు. ఈ పునర్నవ అనేది మీకు గలిజేరు, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. తెల్ల గలిజేరు అనేది అది ఒక అమృతంతో సమానమైన విషయం మాకు తెలియదు అసలు. అలాగే కొండపిండాకు కానీ, నల్లేరు కానీ ఇవన్నీ కూడా మేము మిద్దె తోట మొదలుపెట్టిన తర్వాత యూట్యూబ్లో చూసి ఎవరో చేసినవి అవి చాలామందికి ఇస్తుంటామండి. చాలామంది తీసుకెళ్తుంటారు, ఇస్తుంటాము ఎంకరేజ్మెంట్. అలాగే మా నుంచి నారు కూడా వేస్తుంటాం అంటే టమాటా కానీ, మిర్చి కానీ నారు వేస్తుంటాము. ఇలాగా ఇంకోటి ఏంటంటే ఇలా 10 మంది మనం కనుక పెరిగితే ఈ నారు అనేవి ఏంటంటే ఒకసారి వేసి ఉంటే ఒక ప్యాకెట్ ఒక ఏడాది కొన్నాం అనుకోండి, అక్కడ కొన్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే పాడైపోతాయి. నెక్స్ట్ ఇయర్కి పని చేయవు, జర్మినేషన్ ఉంటుంది. సో మనం కనుక ఈ ఒక 10 మంది ఒకళ్ళు వంకాయ నారు, ఒకళ్ళు టమాటా నారు వేస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇది డెవలప్ అవుతుంది. అలాగే కాలనీలో కూడా ఇది మొదలుపెట్టిన తర్వాత ఇటు పక్కన ఈ భారతమాత కాలనీ సెక్రటరీ బాలబాబు గారు కానీ ఇలాగ కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. అలాగే గుండపు చలపతిరావు స్ట్రీట్ వెల్ఫేర్ అసోసియేషన్లో చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కొంత పెంచుకున్నారు. సో ఈ విధంగా ఏంటంటే మన ఇంటితో పాటు మన చుట్టూరా కాలనీ కూడా డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇదేంటంటే అండి మనకి ఇప్పుడు ఏరియా తగ్గిపోతుందండి, వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, ల్యాండ్ తగ్గిపోతుంది. కాకపోతే మీ హెచ్ఎం టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ అయితే ఏంటంటే
ఉద్యానవన శాఖ వాళ్ళు మట్టి మిశ్రమము కంపోస్ట్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్, గ్రో బ్యాగులు, తర్వాత ఆర్గానిక్ ఎరువులు, తర్వాత స్ప్రేయర్ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సాయిల్ సప్లై చేయలేమని చెప్తున్నారు. కానీ రిక్వెస్ట్ అండి, మీరు దాన్ని కొంచెం ఎంకరేజ్ చేసి, ఎందుకంటే కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మళ్ళీ ఆ కొంత సాయిల్ కొనుక్కోవాలంటే కష్టం అండి. కలిపేసిన సాయిల్ దొరికి ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఇస్తే నేను నా తరఫున నేను సొంత లీవులు పెట్టుకునైనా సరే నేను ఎంకరేజ్ చేయడానికి రెడీ అండి. కాకపోతే గవర్నమెంట్ ముందు రావాలి. చాలామంది దీని మీద అపోహలు ఉన్నాయి. అక్కడక్కడ సెమినార్స్ పెట్టి సమీక్షలు పెట్టి చెబితే దానివల్ల ఉపయోగం ఉంటుంది. దానికి నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి కాలనీలో. దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాము. మున్సిపల్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు కానీ దయచేసి మాకు మీరు రోడ్లు వేయక ముందరే మొక్కలకి స్పేస్ వదిలిపెట్టండి. ఈ పలానా ప్లేస్ మొక్కకి అని చెప్పండి, మళ్ళీ దాన్ని ముట్టుకోవద్దు. మేము ఎందుకంటే ఒక వృక్షం పెరగాలి అంటే, ఒక వృక్షం తయారవ్వాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. మేము 3-4 ఏళ్ళు పెంచిన తర్వాత రోడ్లు వేస్తా ఉన్న ఒకళ్ళు, తూములు వేస్తా ఉన్నారు, డ్రైనేజ్లు వేస్తా ఉన్న ఒకళ్ళు తీసేస్తే మొక్కలు చచ్చిపోతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లేస్ చెప్పేసేయండి. ప్లానింగ్లోనే ప్లేస్ చెప్తే మేము ముందు నుంచి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కనీసము నేను అదే చెప్పానండి, ఇక్కడ దత్తత తీసుకుంటాం. మేము 2 మొక్కలు 3 మొక్కలు దత్తత తీసుకోవడం మేము రెడీ. కానీ ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరికి ఎంకరేజ్ చేసినా చెప్పినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఏంటంటే మనం ఇప్పుడు వేసినా తీసేస్తారమ్మా, అవి తీసేస్తారు. సో ఇది ఏమన్నా పాజిబిలిటీ ఉంటే కనుక దయచేసి మీరు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తే ఇది మన ఇల్లే కాదు, మన కాలనీ కాదు, మన ఊరే కాదు, మొత్తం అంతా మన పచ్చదనంతో నింపించండి. పట్టుదల ఉంటే మిద్దె తోటల సాగు ఎంతో సులువంటున్నారు వెంకటేశ్వర్లు. చిన్నపాటి మెళుకువలను పాటిస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు. మరి ఆ మెళుకువలేంటో ఆయన మాటల్లో విందాం. మనం మొక్కను పెంచడం మొదలు పెడితే మనకి అది ఎలా పెంచాలో అదే చెప్తుందండి. దానికి ఏం కావాలి, ఎలా పెంచాలో అదే చెప్తుంది. ముఖ్యంగా అయితే ఒక 1-2 ఏళ్ళు నాకు ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా సహకరించలేదు. ఎందుకంటే నేను ప్రయోగాలు చేస్తూ పోయేవాడిని. అవి మొక్క వచ్చేది, తర్వాత ఏదో 2 రోజులు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేటికి పెస్ట్ పెట్టేసేది. పచ్చగా ఉన్న మొక్క 2 రోజులు 3 రోజులు వచ్చేటికి చచ్చిపోయేది. తర్వాత కొంతకాలం దానికి ఏదో చేసిన పెస్టిసైడ్స్ నాకు తెలిసినటువంటి పచ్చిమిర్చి రసము, వేప నూనె కొట్టిన తర్వాత కొంచెం సెట్ అయ్యేది. తర్వాత మళ్ళీ పోత వచ్చి కాయేది కాదు, రాలిపోయేవి. ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మనం మొక్కని పెంచేటప్పుడు వేరు వ్యవస్థ జరిగ్గా ఉందా లేదా, అంటే వేరు వ్యవస్థకి గాలి వెళ్ళాలి ముందు. తర్వాత నీరు ఎక్కువ పోయకూడదండి. చాలామంది అపోహ ఏంటంటే నీళ్లు పోస్తే మొక్క బతుకుతుంది అనుకుంటారు. నీళ్లు కేవలం మనం దాహం వేసినప్పుడు ఎంత తాగుతామో అంతే ఇవ్వాలండి. మొక్కకి మిగిలిందంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి. సో మనం వేసిన కోకోపీట్ అందులో ఉపయోగపడుతుంది. కోకోపీట్ వాటర్ పీల్చుకుని పెట్టుకుంటుంది. అది ఏమవుతుందంటే మొక్కకి వేరు కావాల్సిన మంచి అది ఏంటంటే ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు అది తీసుకుంటుంది. అంతే తప్ప మొక్కకి ఆహారం తయారు చేసుకోవడంలో కానీ బలం రావడంలో కానీ నీరు ఎటువంటి పాత్ర వహించదండి. మనం వేసే పోషకాలు ఏవైతే ఉంటాయో అవ్వాలి. తర్వాత ఇంకొంత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎరువు కూడా ఎక్కువ వేయకూడదండి. దానికి ఎంత కావాలో అంత వేయాలి. రెండోది ఏంటంటే ఎరువు మనం వేసిన ఎరువు డైరెక్ట్గా ఇదవదండి. దాన్ని ఏంటంటే మైక్రో న్యూట్రిషన్స్ కింద అది దానికి మొక్కకి ఏ విధంగా అయితే అంతదో ఆ విధంగా అది డిజాల్వ్ కావాలి. దాన్నే డికంపోజింగ్ అంటారు. డికంపోజ్ అయినది అది మైక్రో న్యూట్రిషన్స్ కింద మైక్రోబ్స్ ద్వారా ఇది అవుతుంది. అది కావడం కోసం మేము ఏం చేస్తామంటే ఘనజీవామృతం తయారు చేసుకుంటామండి. ఈ ఘనజీవామృతము అలాగే ఇందులో మీకు చాలా వానపాములు ఉంటాయండి. ఈ వానపాములు ఎప్పుడైతే మన సాయిల్లో తయారైనయో మనం ఎటువంటి చెత్త వేసినా అవి తినేసి అవి డిశ్చార్జ్ చేస్తాయి. అది అన్నిటికంటే ఇది బెస్ట్ న్యూట్రియంట్స్. తర్వాత ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఇది టమాటా మొక్క ఉందనుకోండి. ఈ టమాటా మొక్క దీనికి ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఇది స్ట్రైట్గా పెరగాలండి. ఇందులో మీకు మధ్యలో నుంచి ఇక్కడ సక్కర్స్ వస్తాయి. ఆ సక్కర్స్ కట్ చేసుకొని కట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దీని చాలా పెలుసుగా ఉంటుంది. మీరు ఎక్కువ పెరిగే కొద్దీ దాని కాపు రాదు, విరిగిపోతుంది. అలాగే ఈ కింద నుంచి ఈ మొక్కలు ఇవి ఉన్నాయనుకోండి, మనం ఎప్పుడు కూడా తీసుకొని ఈ కాండం లావేట్ చూసుకోవాలి. అలాగే దీని వేరు టమాటా కానీ క్యాప్సికమ్ కానీ మిర్చి కానీ ఇలాంటివి ఏంటంటే వేరు ఈజీగా వెళ్ళిపోయేటట్టు, ఇది చాలా ఈజీగా వెళ్ళిపోవాలి, ఎక్కువ గుల్లగా కలుపుకోవాలని. ఇంకా మనకి ఇలాంటి వంగ అనుకోండి, వంగ, గోరుచిక్కుడు అలాగే బెండ ఇవి చాలా బండ మొక్కలు. కాకపోతే బెండకి పిండి నెల్లని ఇవన్నీ పడుతుంటాయి. మనము ముందుగా ఆకులు కట్ చేసేయాలండి, కట్ చేసేయాలి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా వారానికి ఒకరోజు వేప నూనె పురుగు పట్టినా పట్టకపోయినా వేప నూనె మనం ఆడుకోవచ్చు, మనం మరిగించుకొని చేసుకోవచ్చు. అలాగే మార్కెట్లో వేప నూనె అమ్ముతారు, లీటర్కి 3 ml కలుపుకొని మనం కంపల్సరీ స్ప్రే చేయాలండి. వేప నూనె వల్ల ఏంటంటే పెస్ట్ చచ్చిపోదండి, పెస్ట్ పట్టకుండా ఉంటుందండి. పెస్ట్ పట్టకముందు కొట్టుకోవాలి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దాన్ని రిపెల్ చేస్తారన్నమాట అండి. దాని మీద వాలకుండానో లేకపోతే గుడ్లు పెట్టకుండానో రిపెల్ చేస్తుంది. అది కాకుండా మనం ఒకవేళ పురుగు కనపడుతుంది, మీరు ఎంత చేసినా పురుగు పడుతుంది. ఎందుకంటే అందులో మనం వాడేది ఆర్గానిక్ కాబట్టి కంపల్సరీ పురుగు, పిండి నల్లి, పేనుబంక ఇలాంటివి పడుతుంటాయండి. పట్టినప్పుడు ఖచ్చితంగా వారానికి ఒక రోజు వేప నూనె, ఇంకొక రోజు పెట్టుకొని 4 రోజులు గ్యాప్ ఇచ్చుకొని ఏదైనా పచ్చిమిర్చి రసం కానీ పచ్చిమిర్చి అల్లం కానీ పచ్చిమిర్చి వెల్లుల్లి కానీ అలాంటి రసం కొంత కలిపి దాన్ని కూడా స్ప్రే చేయాలండి.
డైల్యూట్ చేసి చేసుకోవాలి. దానివల్ల ఏంటి పురుగు చచ్చిపోతుంది. ఇది కాకుండా కొన్నిటికి పెరుగులో పుల్ల మజ్జిగలో పసుపు వేసి అది దాన్ని డైల్యూట్ చేసి ఇలాంటివి రకరకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇది పర్టికులర్గా కొన్నిటికి మాత్రమే ఉంటాయి, మిగతావి మాత్రము మనం ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. ఇది వేస్తే మొక్క బాగుందా, ఎందుకంటే మనం వేసిన ఆ పెస్టిసైడ్ వల్ల మనం తయారైన ఆర్గానిక్ పెస్టిసైడ్ అయినా కూడా మొక్క కూడా ఇబ్బంది కలుగుతుంది. ఏ మొక్క మనం ఏది వేసినప్పుడు ప్రశాంతంగా ఉంది, బాగానే ఉంది, కాపు వస్తుంది, మనకి ప్రాబ్లం రాలేదు అనుకున్నప్పుడు అది వాడుకుంటూ ఉండండి. ఇందులో ప్రత్యేకంగా ఇదే అని రాసిపెట్టి ఉండదండి. కొన్ని మాత్రం స్టాండర్డ్, వేప నూనె మాత్రం స్టాండర్డ్, అది మాత్రం కొట్టాల్సిందండి. అది దివ్య ఔషధం. మన రూఫ్ గార్డెన్కి, మిద్దె తోటకి వేప నూనె అనేది ఒక దివ్య ఔషధం అండి. ఇంటి వ్యర్థాలను చాలా అర్థవంతంగా మిద్దె సాగులో వినియోగిస్తున్నారు ఈ సాగుదారు. అరటిపండు తొక్కలు, కూరగాయ వ్యర్థాలు, గుడ్ల పొట్టు ఇలా వంటింటి నుంచి వచ్చే ప్రతి వ్యర్థంతో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని మొక్కలకు అందిస్తున్నారు. ఈ కంపోస్టు తయారీని చాలా సులువుగా చేసుకోవచ్చంటున్నారు. అది ఎలాగో ఆయన మాటల్లో విందాం. మనం ఇప్పుడు ఏదైతే మన ఇంట్లో వేస్టేజ్ ఉందో దాన్ని మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా కూరగాయ మొక్కలు వేస్తే ఏమవుతుంది, కూరగాయ తొక్కలు వేస్తే ఏమవుతుందంటే అది డికంపోజ్ అవ్వడానికి చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత ఆక్సిజన్ లాగేసుకుంటాం. అది మీరు డైరెక్ట్ మొక్కలు వేస్తే ఏమవుతుందంటే వేరే కావాల్సిన ఆక్సిజన్ ఇది లాగేసుకోవడం మొక్క చచ్చిపోతుంది. మనం కూరగాయ తొక్కలు వేసినా కూడా ఉపయోగం లేదు మనకి. అంచేత ఇది తీసేసి ఇంతకుముందు మనం వాడే వాటర్ ఫిల్టర్ అండి, ఆ క్యాండిల్స్ తీసేసి ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ వాడుకుంటున్నాం కాబట్టి మనం తీసేసి ఆ ఫిల్టర్స్ తీసేసి అక్కడ చిన్న మన మెష్ పెట్టేసుకొని వాడుతున్నామండి. దీని మీద మనం ఏంటంటే ఇందులో 2 రకాల పత్తులు ఉంటాయండి, ఏరోబిక్, ఎన్రోబిక్ అని. ఏరోబిక్ చేయడం వల్ల ఏంటంటే ఓపెన్గా వదిలేస్తాం, ఓపెన్గా వదిలేస్తే పురుగు పడుతుందండి. ఇప్పుడు దీన్ని పెట్టి మేము ఏం చేస్తామంటే దీని మీద బరువు పెట్టేస్తాం, గాలి వెళ్లకుండా, దీంట్లో గాలి వెళ్లకుండా మనం పెట్టేస్తే పురుగు పట్టే అవకాశం ఉండదు, ఇంకా పురుగు పట్టదు. ప్లస్ ఇందులో మనం వేసిన తర్వాత డికంపోజ్ ఆ వాటర్ కింద పడుతుందండి. ఆ వాటర్ బ్రౌన్ కలర్ వాటర్ పడుతుంది, అందులో నుంచి వాటర్ వస్తుంది, బ్రౌన్గా కాఫీ ఫిల్టర్ కాఫీ వాటర్ లాగా ఉంటుంది. అది లిక్విడ్ ఫెర్టిలైజరు, ది బెస్ట్ ఫెర్టిలైజర్. మీరు స్ప్రే అయినా కొట్టుకోవచ్చు. దాన్ని ఏంటంటే 1:10 టైమ్స్ మనం దాన్ని నీళ్లు కలుపుకొని దాన్ని మనం స్ప్రే కొట్టుకుంటే అసలు మీకు ఇంకేం అక్కర్లేదు, మొత్తం అన్ని ఈజీగా కూరగాయల మొక్కలకి అయితే అది దివ్య ఔషధం ఏంటంటే ఈజీగా పట్టిస్తుంది. ఇది ఆల్రెడీ వేసి 2 నెలల పైన అయిపోయిందండి. ఇది 2 నెలల పైన అయిపోయింది. ఈ 2 నెలల పైన ఇప్పుడు బ్లాక్గా తయారైపోతుంది కదండి, అది ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. అది 3 మంత్స్ అయిపోయిన తర్వాత తీసి మనం యాక్చువల్గా వానపాములకి వేసేస్తే అవి బెస్ట్ కంపోస్ట్ చేస్తాయి. వానపాములకి మనం వేసుకుని పట్టుకునే పరిస్థితి లేకపోతే దాన్ని కొంచెం లైట్గా ఎండబెట్టేసి దాంట్లో వేపిని కలిపేసి మేమైతే కలిపేస్తున్నామండి. దట్ ఈజ్ ఆల్సో మీకు ఇప్పుడు చాలా బెస్ట్ కంపోస్ట్ అనమాట. మీకు ఇక అన్ని రకాల పోషకాలు కూరగాయల మొక్కలకి, పాదులకి అయితే అది విపరీతమైన కాపు వస్తుంది. మాకు మేము ఇది మొదలుపెట్టిన తర్వాత మాకు కాపు విపరీతంగా వస్తుందండి. ముఖ్యంగా మనం ఎందులోనే సరే మన ఎగ్సెల్ పౌడర్ కానీ, అట్టిపండు తొక్కలు కానీ ఎండబెట్టేసి మన మట్టిలో పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. బయోమెటీరియల్ ఎంత పెరిగితే మీకు ఒకటే అండి, మనం కెమికల్ ఏదైనా వాడితే మట్టిలో ఉన్న సాయిల్లో ఉన్న ఫెర్టిలిటీ చచ్చిపోతుంది. అదే బయోమెటీరియల్ వాడితే అది రోజుకి డబల్ ట్రిపుల్ అవుతుంటుంది. కొన్ని లక్షల మైక్రోస్, కోట్ల మైక్రోస్ క్రియేట్ అయ్యి మీకు తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా సొంతంగా వర్షం నీళ్ళతో బతికే పరిస్థితికి వస్తాను. అంటే దాని చేత మనం ఎంతసేపు మట్టిలో మన ఇంట్లో ఉన్న వ్యర్థాలను కలిపేస్తూ ఉండాలి. ఆ కలిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎండబెట్టి కలపండి, ఎందుకంటే ఫంగస్ వస్తుంది. తర్వాత ఏంటంటే డికంపోజ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ లేకుండా వేడి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కొంత డికంపోజ్ చేసి అందులో పడేసేయండి, మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి. చాలా మందికి మొక్కలు పెంచాలన్న ఆలోచన వస్తుంది. వెంటనే నర్సరీకి వెళ్లి మొక్కలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ సాగుదారు మొక్కల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెబుతున్నాడు. తన శ్రమ తప్ప మిద్దె సాగు కోసం పెద్దగా ఖర్చు చేసిందేమీ లేదని అంటున్నాడు. ఆసక్తి ఉండి మిద్దె సాగు చేయాలి అనేవారు తనను సంప్రదించాలని సూచిస్తున్నారు. చాలా మందికి ఇప్పుడు మొక్కలు పెంచాలన్న ఆశ పెరిగింది, కానీ అంటే ఒక ఆలోచన వచ్చింది. కాకపోతే ఏంటంటే నర్సరీకి పోయి ఇమీడియట్గా అందంగా ఉన్న మొక్కలు, ఈజీగా అందంగా కనపడిన మొక్కలు ఎంత రేటు పెట్టిన కొనేస్తున్నారు, అవి 3 నెలలకు 4 నెలలకు చచ్చిపోతున్నాయండి. మన ఉద్దేశం ఎప్పుడు కూడా మొక్కని పెంచడం నేర్చుకోవాలి, కొనేయడం కాదు, నాటడం కాదండి. దానికి ఎగ్జాంపుల్గానే నేను ఇందులో పెట్టిన దాంట్లో మినిమం కాస్ట్ ఆర్ లో కాస్ట్, 0 కాస్ట్ అండి. ఇప్పుడు ఈ మొక్కలు ఏవి తీసుకున్నా కూడా నేను అక్కడక్కడ వాళ్ళ దగ్గర చిన్న వేరున్నవో లేదా ఆకులు పెడితే ప్రాపగేట్ అయ్యేవో ఆ విధంగానే తీసుకున్న మొక్కలండి. ఇందులో ఒక్కటి కూడా ₹1 కూడా నేను ఖర్చు చేసింది లేదండి, కేవలం నా శ్రమ తప్ప. కుండీలకి మాత్రం కొన్ని కుండీలు మాత్రం పెట్టాము, మొక్కలు ఏది కూడా ₹1 పెట్టింది కదండి. అలాగే ఈ మొక్కలు కొన్ని దాదాపు 10 సంఖ్యలు ఇచ్చాము మేము ఎవరికన్నా, అవి కూడా ఏంటంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇలాగ తయారు చేసుకోవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొక్క మీద అవగాహన పెంచుకోండి. మొక్క మీద అవగాహన పెంచుకుంటే 0 కాస్ట్తో కూడా ఇప్పుడు గడ్డి పూలు ఉన్నాయండి, ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి, ఈజీగా పెడితే చాలా అందంగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్ కూడా
రూపాయి కాస్ట్ తీసి పడేసిన దాంట్లో చేసిందే. సో ఆ విధంగా మనం వేస్ట్ మెటీరియల్ సేవ్ చేసిన వాళ్ళతో డబ్బులు ఖర్చు కాకుండా మన ఇంట్లో ఇవి తొందరగా ఎక్కువ ఇది కూడా కావండి, ఏంటంటే దీనికి పెస్ట్ పట్టడం ఇంకోటి పోవడం ఉండదు, అవి ఈజీగా పెరుగుతాయి. అలాగే ఇవి కానీ టర్టిల్ టైన్ ఇవి ఏంటంటే ఈజీగా మనకి మొక్కలు పెట్టినా పెరిగిపోతాయండి. సో మొక్క మీద అవగాహన పెంచుకోండి. అలాగే ఎవరైనా సరే ఇటువంటి మొక్కల మీద ఏమన్నా సందేహాలు కానీ పెంచాలన్న కోరిక ఉంటే మాత్రము నా వంతు కృషిగా అది చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. దయచేసి కాంటాక్ట్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. వారానికి 3-4 రోజులే ఇంటి పట్టున ఉండే వెంకటేశ్వర్లకు మిద్దె సాగులో కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. మొక్కలను చంటి పిల్లల్లా పెంచుతున్నామని, అవి తమ కుటుంబంలో భాగమయ్యాయని వారంటున్నారు. బయట రైల్వే దీనికి వెళ్ళిపోతుంటారు, ఆయన జాబ్కి వెళ్ళిపోతుంటారు. అటువంటి సమయంలో మీరు ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తారు, ఇది ఎట్లా మేనేజ్ చేస్తారు, మీరు మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది? కంపల్సరీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక రోజు చూసుకోకపోయినా కానీ మొక్కలు పాడైపోతాయి. పసిపిల్లల కంటే ఎక్కువ చూసుకుంటున్నాం మేము. మీకు ఉదయం 1 గంట, ఈవినింగ్ ఒక 2 గంటలు మా పిల్లలు ఇంటిల్లి పాది అందరం కూడా టైం స్పెండ్ చేస్తాము. అసలు వారానికి ఒకసారైనా మిద్దె తోట మీద వంటలు కూరగాయలు తినాలని కాన్సెప్ట్ పెట్టుకున్నాం. కానీ అలాంటిది 2-3 రోజులు పైగానే వండుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి పెంచుకుంటున్నారండి. చాలామంది ఫోన్లు అవి చేస్తూ ఉంటారు, ఎలా పెంచుకోవాలి ఏంటని. మేము కూడా ఎక్కువ ఆకుకూరలు పెంచుకుంటే అవి తొందరగా వస్తాయి. ఏంటంటే అవి కూడా ఎక్కువ బలం కదా అని ఎక్కువ ఆకుకూరలు కానీ బాగా పెరిగి మొక్కలు పెంచుకోమని చెప్తూ ఉంటామండి. ఇది లేదు అది రాదు అని లేకుండా అన్ని రకాల కూరగాయలు, అటు పళ్ళు, పూలు, చివరికి ఒక డెకరేషన్ కూడా, అంటే మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఇక్కడ మన ఈ వాతావరణం కూడా గమనిస్తే కంప్లీట్గా ఒక డెకరేషన్ చేసి, అంటే దీనిలో రేపు పొద్దున్న ఒకవేళ 4 కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి, అంటే సహజంగా మనం పార్కుకి వెళ్ళి 4 మొక్కల మధ్యన కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత ఎంతో అందరితో కలిసి ఎంజాయ్ చేసి వచ్చేస్తూ ఉంటారు అందరూ. అయితే ఇక్కడ వీళ్ళకి ఇంటి దగ్గరే ఈ రకమైనటువంటి ఒక మిద్దె తోటలో కూర్చొని సరదాగా ఇంత పచ్చదనంలో కబుర్లు చెప్పుకునేటటువంటి అవకాశం ఉండడం, అది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే కనుక మొత్తం అన్ని ఉన్నాయి, ఒక్క మొక్క అని కాదు, ఈ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అయితే ఇక్కడ వెంకటేశ్వర్లు గారి వాళ్ళ మదర్, ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాము. మిద్దె తోట పెట్టి ఇలా చేస్తున్న పరిస్థితి ఉంది, అసలు యాక్చువల్గా ఎలా చూస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అండి అన్నింటి మీద. ఏదైనా సొంతంగా మనం చేయాలి, ఒక ఉండాలి మనకి ప్రత్యేకత అని, ఒక కష్టపడాలి అనే ఉద్దేశం మా అబ్బాయికి మొదటి నుంచి ఉందండి, చిన్నప్పటి నుంచి ఉంది. ఈ మధ్యకాలంలో ఇల్లు కట్టున్నాక బాగా ఇంప్రూవ్ చేశాడండి. ఇంకా చేద్దామని మా అబ్బాయికి ఇంకా చాలా ఉన్నదండి. ఇంకా బోల్డ్ రకాల ఐడియాలు ఉన్నాయి మా వాడి దగ్గర. అన్నీ మా కూడా చేసుకు వస్తున్నాడు. టైం సరిపోదండి వాడికి. ఆ సరిపోక పిల్లాడు ఇదవుతున్నాడు. అయితే పాప మా కోళ్ళు కూడా బాగా మా పిల్లలు మా కోళ్ళనండి ఎక్కువ వాళ్ళు కూడా శ్రమ పడుతున్నారు. లేకపోతే ఇంతమంది శ్రమ పడ్డారు కాబట్టి ఈ మాత్రం పైకి 3 ఏళ్ల పైకి తీసుకొచ్చారండి. చూస్తున్నాం చక్కగా పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇంటిపైనే సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తం అందరూ కూడా ఇలాగ మిద్దె తోటలని మరింత ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, అందరూ కూడా ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించాలని చెప్పేసి కూడా హెచ్ఎంటీవీ తరఫున కోరుకుందాం. చూశారుగా ఈ మిద్దె సాగుదారుడి నందనవనం. ఇదే స్ఫూర్తితో మరింత మంది మిద్దె సాగుకు ముందుకు కదులుతారని ఆశిద్దాం. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.